మిస్టర్, సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ బూస్ట్ అరిగిపోయిందా? నిజం కక్కించడానికి ఇంకేదైనా ప్లాన్ చేయి. ఎలుకలు, తేళ్ళు. కాసేపు ఆగితే ఆ స్టేజ్కి వస్తావురా. మర్యాదగా రాజా ఎక్కడో చెప్పు. మేము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులంరా. వాళ్ళ ప్రాణాలు పోతాయంటే చెప్పడానికి నేనేమన్నా పిచ్చోడా? పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేయాలనే ఆశ లేదురా నీకు? అది ఈ దేశానికి ఉండాలి, నాకు కాదు. మగాడు మగాడు కలిసి ఉండొచ్చని పర్మిషన్ ఇచ్చాక ఇంకా పెళ్ళేంటి, పిల్లలేంట్రా? ఎక్కడున్నాడో చెప్పమంటే చెప్పు. నీ మాటలు వినడానికి నువ్వే మాస్టర్ కాదు, పోలీస్. ఏయ్, ఇది పోలీస్ స్టేషన్ కాదు, డబ్బు మేసే బజారు దొడ్డి. చట్టం డబ్బున్నోడి చుట్టం. ఇక మాటకు మాట ఎదురు సమాధానం చెప్పడం ఆపుతావా లేదా? ఏయ్, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను ఎంత చిత్రహింస చేసినా నేను ఇలాగే మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. థు, నీ సార్, ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. ఇంకేదైనా లైఫ్లో మిస్ అయ్యావా? ఆలోచించు. సార్, ఏముంది సార్, మన్ను మసానం. తిరుపతి నుంచి తాజ్మహల్ వరకు అన్నీ చూసేశాను. ఎంత ఎంజాయ్ చేయాలో అంతా ఎంజాయ్ చేశాను. ఈ చెత్త నా కొడుకు లైఫ్లో ఏమీ లేదని అర్థమైపోయింది. బెదిరిస్తున్నారా? పెట్టుకుని డబ్బా క్రికెట్ ఆడతారా? జనాలకి సెక్యూరిటీ ఇస్తామంటూ ఖాళీ హాకీ, ఫుట్బాల్ అంటే ఇంతేనా? మేము తిరగబడకూడదా? నా కొడుకు ఈరోజు వాడి వికెట్ లేపడమే. పదరాదాము. రాజా, మనం ఈరోజు పోలీస్ ఆఫీసర్ నేసేస్తే రేపు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మనల్ని ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. మనం ఇక్కడ ఉండాలి, బతకాలి అంటే మనకొకటే దారుంది, బెయిల్. వాడబ్బా! ఏంటి సార్, నేను బెయిలు అని కోర్టు కచేరీ తిరుగుతుంటే ఇక్కడికొచ్చి కూర్చున్నారా? ఇక ఈ జన్మలో మీకు బెయిల్ దొరకనే దొరకదు. ఏమైంది సార్ మీకు? జ్ఞానోదయం. బుద్ధ భగవానుడు దిగి రావాలంటే బుద్ధి అని జపం చేయక్కర్లేదు. మీలాంటి హంతకులకు బెయిలిప్పించి తలనిమిరి అరాచకం చేస్తూ ఆ దరిద్రులనే దేవుడు అంటూ రక్షణ కల్పిస్తూ అలా మన దేశంలోని పెద్ద పెద్ద క్రిమినల్స్ తయారు చేసేది ఎవరంటే ఇద్దరే. ఒకరు అవినీతి పరులైన పోలీస్ ఆఫీసర్స్, నెక్స్ట్ నాలాంటి లాయర్స్. ఈ దేశాన్ని ఆసుపత్రిగా మార్చడానికి ఏ వైరస్సు అవసరం లేదు. నేను మీరు ఇద్దరే చాలు. ఫస్ట్ నేను మీకు బెయిల్ ఇప్పించకుంటే మీరిప్పుడిక్కడికి వచ్చేవాళ్లే కాదు. అంటే ఇప్పుడేంటి, బెయిల్ ఇప్పించవా? చూడు రాజా, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు. ఇక మీదైనా మంచి జీవితం జీవించడానికి ప్రయత్నించండి. నా మాట వినండి. మీరందరూ సరెండర్ అవ్వండి. రేయ్, నీ అబ్బా ముందు నిన్ను లేపేస్తాను రా. రాజా, పోలీసులు రా. నమ్మక ద్రోహి.
రేయ్! రేయ్ రాజా రారా. పదరా. రేయ్ రాజా పద, తొందరగా పద. ఒరేయ్, పోలీసులు అన్ని వైపుల నుంచి మన మీద అటాక్ చేస్తున్నారు. వాడెబ్బా లాయర్ గాడు మనకే ఎదురు తిరిగాడంట్రా. నమ్మక ద్రోహి నాయాలు థూ. సరే వదిలేరా, వాడిననేం ప్రయోజనం? ఈ నా కొడుకు లైఫ్ ఇంతేరా. ఏదైనా ఉల్టాగా మాట్లాడి జనాలు ఎలా రియాక్ట్ అవుతారో టెస్ట్ చేస్తారు. దానికే వాడిని లేపేశాం. ఏంట్రా భయం వేస్తోందా? భయమా? లైఫ్లో భయం భక్తి అనేది ఉంటే నేనెందుకురా ఇక్కడ ఉంటాను? చెత్తనాయాల్లాగా. అద్దిరా రాము, చెప్పరా. రేపటికల్లా ఇక్కడి నుంచి మనం డబ్బుల్ని సేఫ్గా పెట్టేసి బాంబేకి పార్సల్ అయిపోవాలి. అల్బషీర్కి చెప్పి అక్కడి నుంచి దుబాయ్. ఎన్నో ఏళ్ళు ఇక్కడ దాక్కునే బదులు దీని అబ్బా దుబాయ్కి వెళ్ళిపోదాంరా. ఏంటి ఏమంటావు? దుబాయ్ దుబాయ్. సూపర్ సూపర్ ఐడియా రా మావా, సూపర్. ఒరేయ్, ఆ పొడుగాటిన ఎలా 25 లక్షలు ఇవ్వాలరా. ఏమైనా సరే నైట్ లో కలెక్ట్ చేసి వచ్చేద్దామా? ఏ సన్నాసి, 25 లక్షలను ఆశకపోతే మన బతుకు మొత్తం బుక్ అయిపోద్ది. అన్ని చోట్ల పోలీసులు కాచుకొని ఉన్నారు. రేయ్, మన ఇద్దరి మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయమను. బడ్డీ నా కొడుకు బతుకంతా బడ్డీ టైంలో వసూలైపోద్ది. ఏమంటావు? కరెక్ట్ రా. రే మాస్టర్ ఏడ్రా? సార్, గోల్డెన్ గ్రాండ్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సార్, నియర్ మాదాపూర్. టెర్రస్ మీద ఉన్నాను సార్. వాళ్ళు ఇక్కడి నుంచి బాంబేకి, బాంబే నుంచి దుబాయ్కి ప్లాన్ చేస్తున్నారు సార్. నేను ఏదో ఒకటి చేసి వాళ్ళు ఇక్కడే లాక్ చేస్తాను సార్. మీరు త్వరగా వచ్చేయండి సార్. ఓకే సార్. ఆట అంటే ఇదిరా, ఫ్రెండ్స్ కే డిచ్కినా? చెత్తనా ఎలా నువ్వు ఇంకా నీ మాస్టర్ బుద్ధిని వదలలేదు కదూ. లేట్ చేయకురా రాజా, లేకపోతావు ఈ నాయల్ని. బుల్లెట్స్ ఇక్కడున్నాయి. బండిలో వస్తున్నప్పుడే గన్స్ లోంచి బుల్లెట్స్ తీసి ఖాళీ గన్స్ పెట్టాను. మీ మంచిగా చెప్తున్నాను, సరెండర్ అయిపోండ్రా. రేయ్, మా పక్కనే ఉండి మాకే గోతులు తీస్తావురా నమ్మక ద్రోహి. రేయ్, నేను మీతో వచ్చింది కాలి బూడిదవడానికి కాదు, మిమ్మల్ని పట్టించడానికి, ఇంకా మీ మూలంగా ఏర్పడ్డ అండర్ వరల్డ్ ను నాశనం చేయడానికి. మీరంతా రక్తం రుచి మరిగి చెడ్డదారిలో వెళ్తుంటే ఆపడానికి ఇన్స్పెక్టర్ నాకు ఇచ్చిన ఐడియా ఇది. అందుకే మిమ్మల్ని పట్టించాలనే ఉద్దేశంతో లాయర్కి బెయిల్ పెంచొద్దని వార్నింగ్ ఇచ్చింది నేనే.